చెప్పమ్మా ఏంటి నీ సమస్య ఏంటి? నువ్వు ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చావు, ఎందుకు వచ్చావు? నీ సమస్య ఏంటి? కార్డు లేదు, నాకు పింఛను లేదు, ఇల్లు లేదు. ఒక్క మా బాబు చేయాలి, నేను బతకాలి. మా బాబు ఆయనకి పిల్లలు ఏమంటేనేమో ఇల్లు ఉన్నదా వాకిలు ఉన్నదా అని వాళ్ళ పెండింగ్లో పడ్డది. ఎట్లా బతకాలి నేను? నాకు ఆ డ్యూటీ ఆడ దొరుకుతలేదు. ఇప్పుడు ఎవరికి ఏం చేయమన్నప్పుడు పైసలు చేస్తాం అని అంటున్నాడు. కేసీఆర్ దగ్గర ఫామ్ హౌస్ కాడికి 3 సార్లు పోయినా నా కొడుకుని తీసుకొని. కల్వనికి వెళ్ళారు మన గవర్నమెంట్ వాళ్ళు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, వాళ్ళ ఇంటి కడపని కల్వనికి వెళ్ళారు. మళ్ళీ కృష్ణారెడ్డి ఎమ్మెల్యే వాని దగ్గరికి 3 వద్దులు తిరిగినాం. ఆడు బామ్మడిది కాడో వాడు ఎవడో, ఏందమ్మా రోజు వస్తున్నావు అంటే నా ప్రాబ్లం చెప్పంకి వస్తున్నా, నాకు ఒక ఇల్లు కావాలి, ఇల్లు కట్టి దాంట్లో ఒక ఇల్లు ఇస్తే కిరాణా దక్కుతుంది, మా పిల్లడు ఒక్కడే చేస్తున్నాడు అని చెప్తే నా మీదకి కుర్చీ ఎత్తినాడు కొట్టడానికి. ఇంకో ఆయన దగ్గర ఉన్న మనిషి ఆయన లేడు ఆ టైంలో. ఏమమ్మా అన్ని ఇతనే అడుగున్నాడు, నీకెట్లా చెప్పినా ఆయనకు అట్లనే చెప్పినా నీకు అంత కోపం ఎందుకు వచ్చింది? ఇవాళ కాదమ్మా రేపని చెప్పొచ్చు కదా. 3 వద్దులు తిరిగినాం, తల్లి కొడుకులం రానుకొని కూకున్నాయి. ఆటో ఛార్జీ 100 రూపాయలు అయినాయి. ఏం చేయాలో చెప్పు. మరి ఇప్పుడు నీకున్న సమస్యలు అన్ని కూడా నువ్వు చెప్పావు, లోపలికి వెళ్ళి చెప్పావు, మరి రాసి కలవాలి కదా. ఈయన ఓటేసిన 5 పైసలు తీసుకోలేను, ఎవడు ఇచ్చిన పని అన్నా అందరు కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్కు ఈ మనిషి గెలుస్తాడు, ఇంద్రమ్మ ఎట్లా చేసిందో సోనియా గాంధీ ఎట్లా చేసిందో ఈయన చేస్తాడు అట్లా అని మనుషులకు ఒప్పించినా ఏపించిన. నేను లీడర్ పోస్ట్ తీసుకోకున్నప్పుడు మనుషులు ఇన్నిటోళ్ళకి మాత్రం నేను చెప్పి ఏపించిన. అందరు పైసలు తీసుకున్నారు, కోటర్లు పంచినారు, కట్టరు లీడర్లు. కేసీఆర్ నేను కట్టరు, వీడు ఎమ్మెల్యేగాడు ఇంట్లో పండి రాత్రిపూట దొంగతనంగా అది పని తీసిన నేను ఇంట్లో. ఏం చేయాలి నేను ఇప్పుడు? ఈయన కలిసి మాట్లాడాలంటేనేమో ఈయన నాకు దొరకడంట, ఈ విషయంకు రాడంట, కలవడంట, లేదంటే ఇక్కడ రాడంట. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఇక్కడైతే అప్లికేషన్ ఇచ్చావుగా, నువ్వు ఇచ్చావా? అప్లికేషన్ ఇచ్చావా? ఇప్పుడు నువ్వు ఎవరిని కలవాలనుకుంటున్నావు? సీఎం గారినా? కలవడంట కదా, లేదంట పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మరి ఈయన గెలిపించిన ఎందుకు? 5 పైసలు తీసుకోకుండా ఓటేసినాం, నా కొడుకు నేను ఇద్దరం. అందరు తాగినారు, తిన్నారు, పైసలు తీసుకున్నారు. మేము వద్దన్నాం, మేము అమ్ముడు పోము. ఆయన పోయి మాకు నిలబడి అడిగేంత అధికారం పని ఉండాలి మాకు అని చెప్పిన నేను. ఇప్పుడు ఈయన కలవడంట, ఎందుకు కలవడు? గెలిపించినాం దేనికి? మీ ఎమ్మెల్యే కలిసారా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఏమైనా కనిపించారా? మీ ఎమ్మెల్యే లేడు. ఏ ఎమ్మెల్యే? ఈయననా? మీ ఎమ్మెల్యే ఎవరు? అక్కడైతే కృష్ణారెడ్డి. ఆయన ఓట్ల కోసం తిరిగినాడులే, మనకేం అవసరం? మనకు జరగతే లేదు. మనకు సమస్య అయితే చెప్పావుగా, అలా రాసిచ్చిన. ఏమన్నారు? నువ్వు రాసిచ్చిన తర్వాత ఏమన్నారు? మీకు మెసేజ్ వస్తుందమ్మా అంటే అన్న నాకు సార్కు కలవాలని అన్న. కలవడు కదమ్మా అని అంటున్నాడు. ఎందుకు కలవడు? ఎందుకు కలవడు? అడుగు రమ్మని. కలవాలి. నేను గెలిపించిన ఎందుకు? నువ్వు మంచిగా చేస్తావనే గెలిపించినాం కదా. ఇటు 10 ఏళ్ళ నుంచే ఉన్నాడు కేసీఆర్ గారు, ఏం చేయలేడు. నువ్వన్నా మంచిగా చేస్తావు, పేదోళ్ళు కలుస్తావు కదా అని అనుకుంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉద్యోగాలు ఉన్నోళ్ళు అందరూ వచ్చినారు. మరి మా కొడుకు డ్యూటీ లేదు, నాకు డ్యూటీ లేదు. మేము ఎట్లా కిరాయి కట్టాలి, ఎట్లా బతకాలి చెప్పు. వస్తారు కలుస్తారు. నువ్వు అడిగావు కదా, కలుస్తారు ఖచ్చితంగా, మాట్లాడతారు. ఓకేనా? భగవంతుని దయ. ఓకే. Thanks.